శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం కాళభైరవస్వామినే నమః. ఓం నమో దత్తాత్రేయస్వామినే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో ప్రోత్సహిస్తూ చూస్తూ మా వీడియోలన్నీ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా ఈ నెల్లాళ్ళు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందుగా యాక్చువల్గా మా ఆది ఆస్థానం నుంచి జాతకాలు చెప్తూ ఉంటామండి నేను అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు చెప్పించుకోవాలనుకుంటే ఇవన్నీ ఉంటే నాకు పంపించండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్నా అయితే ఫోన్స్ ఎంగేజ్ ఉన్నా మీరు మెసేజ్లు పెట్టండి వాట్సాప్లో, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. కన్యారాశి వాళ్ళకి లగ్నంలోనే కేతు ఉన్నాడు, గురుడు కూడా ఉన్నాడు. ఉండనివ్వండి, బ్రహ్మాండమైన ఆలోచనలతో వారు ఎప్పుడు ఉంటారు, ఆలోచన ధోరణితో ఉంటారు, ఎప్పుడు స్పీడ్గా ఉంటారు, ఆలోచిస్తుంటారు, ఆనందంగా దూసుకుపోయే తత్వంలో ఉంటారు అన్నలో సందేహం లేదు. గురుదృష్టి ఉంది కాబట్టి వాళ్ళకి సర్వదా కాపాడుతూనే ఉంటాడు గురుడు. అనేక విధాలుగా 1,00,000 దోషాలు పోగొట్టే గురుదృష్టి కన్యారాశి వాళ్ళకి ఉండడం వలన కేతువు ఇబ్బంది కలిగించినా సరే గురుడు కాపాడుతూ వాళ్ళని అంచెలంచెలుగా పైకి తీసుకొస్తాడు. ఆనందంగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము, ఎదుటి వాళ్ళకి సేవ చేసే తత్వాన్ని కన్యారాశి వాళ్ళకి ఇస్తాడు అనడంలో సందేహం లేదు. కన్యారాశి వాళ్ళే ఎదుటి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి హాస్పిటాలిటీ ఎక్కువ, జనాలకి హెల్ప్ చేసే తత్వం ఉంటుంది వాళ్ళకి. అది 2వ భావాధిపతి శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు కదండి. 2వ ఇంటి వాడు పంచమస్థానంలో ఉన్నాడు కదా. పైగా శుక్రుడు మీ రాశికి అత్యంత రాజయోగకారకుడు. కుజుడు కూడా చూస్తున్నాడు వలన మీరు ధనయోగానికి ధనయోగము బాగుంటుంది, ధనానికి ఇబ్బంది పడరు. సంగీతం పాడే వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, బాగా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయము అభివృద్ధికరంగా ఉంటుంది. కుటుంబంలో మీకు పేరు ప్రఖ్యాతులు, మంచి పేరు ఉంటుంది, నేమ్ అండ్ ఫేమ్ మీ కుటుంబంలో ఉంటుంది అన్నది సందేహం లేదు. అంతేకాకుండా ద్వితీయ భావం బాగుందంటే విద్యలో బాగా రాణిస్తారు. రవిబుధుడు చాలా బాగున్నారు కదండి. 3వ భావంలో రవిబుధులు ఉన్నారంటే గురుదృష్టి ఉంది కాబట్టి ప్రయాణాలు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృశ్చిక రాశిలో రవిబుధులు ఉన్నారంటే డాక్టర్స్ కూడా సంబంధించిన రాశి కాబట్టి వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి డాక్టర్స్ కూడా మంచి ఫలితాలు ఉంటాయన్న సందేహం లేదు. ముఖ్యంగా ఈ చెల్లెలకి బాగుంటుందండి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. మంచి మంచి ఆభరణాలు, వస్తువులు, వాహనాలు కొనుక్కుంటారంటే సందేహం లేదు, ఖచ్చితంగా కొనుక్కుంటారు. గురుదృష్టి చాలా నిండుగా ఉంది. మీ ఆలోచనలను కార్యరూపం దాలుస్తారు. మీరు ఏ చెప్తే అది జరుగుతూ ఉంటుంది మీ ఇంట్లో. అంతేకాకుండా 4వ భావంలో రవి ఉన్నాడు. 4వ భావంలో రవి 12th హౌస్ లార్డ్ 4వ భావంలో ఉన్నాడు. మంచిదే, అంటే ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. మీరు 4వ భావాధిపతి బాగున్నాడు కాబట్టి ఖర్చులు అధికంగా పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యలో బాగా రాణిస్తారన్నలో సందేహం లేదు. వాహన యోగం ఉంది. అంతేకాకుండా రవి 4వ భావంలో ఉండడం వలన వ్యవసాయదారులు కూడా పంటల్లో బాగా రాణింపే ఉంటుంది తప్ప ఏమీ ఉండదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు 4వ భావంలో రవి. కాకపోతే ఇక్కడ ఏంటి, పంచమస్థానంలో శుక్రుడు చాలా బాగున్నాడండి, అద్భుతం. అంటే పంచమస్థానంలో 2nd హౌస్ లాడు పంచమంలో అంటే పుత్రుల వలన ధనయోగం కలుగుతుంది మీకు. పుత్రిక ధనయోగం ఉంటుంది. ముఖ్యంగా పంచమస్థానంలో శుక్రుడు ఉన్నాడంటే పుత్రిక సంతాన యోగం కలుగుతుంది మీకు ఈ నెలలో. అలాగే పంచమస్థానంలో శుక్రుడు ఉండడం వలన మంచి మంచి బట్టలు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు మీరు కొనుక్కుంటారు, మీరు ధరిస్తారు అనడంలో సందేహం లేదు, కొనుక్కుంటారు కూడా. అలాగే పంచమస్థానంలో శుక్రుడు ఉండడం వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా చెప్పాలండి. కళారంగంలో ఉన్న వాళ్ళకి, సాహిత్యం, సంగీతము, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, అలాగే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది దానిలో సందేహం లేదు. ఎందుకంటే శుక్రుడే కదండి మీ కళాకారకుడు. కళా రంగానికి బాగా డెవలప్ చేసేవాడు శుక్రుడే కదా. సో పంచమస్థానం ఉన్నాడంటే చెలరేగిపోతారు మీరు, బ్రహ్మాండంగా ఉంటుంది. వాహనాలు కూడా ఇస్తాడు ఆయన. అంతేకాకుండా పంచమస్థానం శుక్రుడు ఉన్నాడు కాబట్టి స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. మీరు రాణించడము, విదేశాలు వెళ్ళడం జరుగుతుంది. అంతేకాదు స్టాక్ మార్కెట్లో మీరు బాగా విజయం సాధించడానికి, డబ్బు సంపాదన ఉండడానికి కూడా అవకాశం ఉంది. పంచమస్థానానికి గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీ పిల్లలు మీ వలన వాళ్ళకి మీ వలన మీ పిల్లలకి ఏ ప్రాబ్లం లేదు. మీ పుత్రులు కానీ పుత్రికలు కానీ ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావు. మీ జాతక వలన, మీ జాతక ప్రభావం వలన, మీ రాశి ప్రభావం వలన, మీ రిఫ్లెక్షన్ మీ పుత్రుల వలన, పుత్రికల వలన కూడా రిఫ్లెక్షన్ ఉండి వాళ్ళకి బాగోగులు ఉంటాయి, బాగుంటారు, అది ఖచ్చితం.
అంతేకాకుండా ఆరో భావంలో శనితో కలిసిన శుక్రుడు 29 నుంచి శుక్రుడు వస్తాడు అనుకోండి. ఆరో భావంలో శుక్రుడు మంచివాడు కాదు, కానీ శని కూడా ఉన్నాడు కాబట్టి శని రాజకీయ రంగంలో బాగా రాణిస్తారుంటాయి. రాజకీయ రంగంలో మీరు ఉంటే రాజకీయంగా బాగా ఎదుగుదల, పదవులు రావడము అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పైగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సపోజ్ మీరు సివిల్ సర్వీసెస్ రాసినా దాంట్లో సెలెక్ట్ అవ్వడము, ఎగ్జామ్స్ పాస్ అవ్వడము, గ్రూప్స్ రాస్తారనుకోండి వాటిలోనూ మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణత అవడానికి అవకాశం ఉంది. ఎక్కువగా శని ఆరో భావంలో ఉంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ సూచిస్తాడు. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో మీకు ఉద్యోగాలు రావడానికి కష్టపడి చదివితే మీకు రావడానికి మీ జాతకాల రీత్యా కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శని ఆరో భావం, శని సామాన్యమైన వాడు మాత్రం కాదు. 6th house లార్డ్ 6th హౌస్లో ఉంటే హర్షయోగాన్ని కూడా ఇస్తాడు. సేవకా జనాన్ని ఇస్తాడు. మీ మేనమామలు బ్రహ్మాండం కూడా చేస్తుంటాడు. శత్రు భయం లేకుండా చేస్తూ ఉంటాడు. ఏంటి మాటలా అమ్మ బాబాయ్, విదేశాల్లో స్టాంపింగ్ అయ్యాడు చేస్తూ ఉంటాడు. సూపర్. సరే, ఇలా చెప్పుకునేటప్పుడు చాలా ఉంటుంది. ఆ 7th భావంలో రాహు మంచివాడు కాదండి. 7th భావంలో రాహు భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు కలిగిస్తూ ఉంటాడు. పెళ్ళిళ్ళు, వివాహ శుభకార్యాలు కూడా కొద్దిగా ఆలస్యం అయ్యేది చేస్తూ ఉంటాడు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఆ సప్తమాధిపతి భాగ్యాలు ఉన్నాడు. అది విశేషం, గ్రేట్ అసెట్. అంతేకాకుండా అష్టమ స్థానానికి శని చూస్తాడండి. అష్టమాధిపతి ఇంతకుముందు వీక్ అయిపోయాడు, ఇప్పుడు అష్టమాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడు. అష్టమ స్థానాన్ని శని చూసినా ప్రాబ్లం ఏం లేదు. అంటే మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, కానీ వాటి నుంచి త్వరగా బయటపడతారు. ఆరోగ్య సమస్యలు రావడం తక్కువ, వచ్చినా కూడా మీరు ఎక్కువ పడడం ఎక్కువ, మా ఆరోగ్యం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సరే, అది పక్క పెడితే భాగ్యంలో గురుడు అక్కడ చాలడా మీకు. భాగ్యంలో గురుడు విశేషమైన సంపదను ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు అన్న సందేహం లేదు. అలాగే విదేశ పర్యటన కూడా చేస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎంఎస్ రీత్యా, అయితే ఇంజనీరింగ్ అంటాం కదా వాళ్ళకి ఎంఎస్ అంటారు కదా, వాళ్ళు డాక్టర్స్ పీజీ కోర్సులకి, లా సంబంధించిన వాళ్ళకి వీళ్ళకి బాగుంటుందండి. భాగ్యస్థాన గురుడు ఉన్నాడంటే వేద పండితులకి అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు. సైంటిస్టులకు బాగుంటుంది. భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడంటే బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి మంచి ప్రతిభ ఉంటుంది. విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే లాయర్స్ అండోయి మర్చిపోకూడదు. లాయర్స్ కూడా అంటే గురు ప్రభావం భాగ్యంలో ఉందంటే అనర్గళంగా మాట్లాడే శక్తి బాగుంటుంది, ముఖవర్చస్సు బాగుంటుంది వాళ్ళకి. అద్భుతమైన సంపదను కూడా ఇస్తాడు ఆయన గురుడు. అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి, ఫుడ్ బిజినెస్, వస్త్ర వ్యాపారాలు, అలాగే గోల్డ్, స్టేషనరీ, ఈ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్ రంగాలు, భూములు, వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అందరూ కూడా గురు ప్రభావం వల్లనే ధనయోగం పట్టబోతోంది. వ్యాపార అభివృద్ధి, మీరు ఏ చిన్న వ్యాపారం చేసినా వ్యాపారంలో బాగుంటారు. బుధుడు బాగున్నాడు కదండి, 10th house లార్డ్ బుధుడు. అంటే మీరు ఉద్యోగరీత్యా ప్రయాణాలు, జర్నీస్ చేయవలసి వస్తుంది. కర్మస్థానం కదా, అద్భుతంగా ఉంది. మీకు కష్టపడండి, ఉద్యోగ భద్రత ఉంటుంది. లాభస్థానంలో కుజుడు ఉన్నాడు కదా, లాభస్థానంలో కుజుడు రెట్రోగ్రెషన్ ఉన్నాడు. కుజుడు మంచివాడా కాదు, అష్టమాధిపతి కూడా అయ్యాడు. అయినప్పటికీ కుజుడు అష్టమాధిపతి 11వ భావంలో ఉన్న మీ లాభాలను ఏమైనా తగ్గిస్తాడో తప్ప చెడు మాత్రం చేయకుండా ఉంటాడు. అందులో సుబ్రహ్మణ్య స్వామిని ఎంత ఆరాధన చేస్తే అంత అద్భుతమైన ఫలితాలు అదండి మీ కన్యారాశి వాళ్ళకి ఉంటాయండి. లాభస్థానంలో కుజుడు రెట్రోగ్రెషన్ ఉండడం వలన భూముల వలన కలిసి వస్తుంది. మీకు రియల్ ఎస్టేట్ రంగం వలన ఉన్న వాళ్ళకి కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి. అలాగే సాఫ్ట్వేర్ రంగం ఉన్న వాళ్ళు కూడా లాభాలు అధికంగా రావడానికి అవకాశం ఉంది. అంటే కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి భూముల వలన లాభాలు అధికంగా సంపాదిస్తారు అనడంలో సందేహం లేదు. కరెక్ట్. మీ కన్యా రాశి వాళ్ళకి గురుడు ప్రభావం చాలా ఉంది కాబట్టి మీరు ఈ నెల మొత్తం కూడా మీకు ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా మీరు పూజించవలసిన దేవుడు దత్తాత్రేయ స్వామి వారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే కాబట్టి ఆయన పూజించడం వలన సర్వ సంపదలు, సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా కాలభైరవాష్టమి, కాలభైరవుడు పూజించడం వలన, అలాగే అష్టకాలభైరవులు పూజించడం వలన, కాలభైరవ అష్టకం చదవడం వలన మీకు ఈ గ్రహాల వలన, ఏ గ్రహాల వలన వచ్చే పీడ కానీ, రాహు వలన వచ్చే పీడ బాధ కానీ, ఎటువంటి బాధలు కానీ ఆయన హరించి వేస్తాడు. ఆయన అంటే కాలభైరవుడు హరించి మంచిదే చేస్తాడు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి కాలభైరవుడు పూజ చేయడం వలన, దత్తాత్రేయ స్వామిని కొలవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి అనడంలో ఏమాత్రము సందేహం లేదు.